దేవునికి స్తోత్రం. మంచిదండి. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట ఏదైనా ధ్యానం చేసుకుందాం. మరి అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతుందాం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, వందనములు, స్తోత్రములు నాయన. ఈ దినము విలువైన దినము దేవా. శ్రాంతి దినములో ఇంతవరకు మీరు ఆరాధనలో ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు నాయన. దేవా, మీ వాక్యమును విత్తుచుండగా ఆత్మ తండ్రి ఈ బలహీనుడకు దేవా జ్ఞానము, మా లోక జ్ఞానము, లోక ఆలోచన సరిపోదు కానీ పరలోక మర్మమైన విషయములు తండ్రి దేవా బోధకుడు వైరు, జ్ఞానువై దేవా నీవే బోధించుచుండగా దేవా ఎప్పుడు కావాల్సిన అటు జ్ఞానమును అందింపజేసి ఈ దినము అవసరమైన సంగతులు సంఘానికి అందింపజేసి మీరే మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ఈ దిన నా విషయంలో గత వారం మనం సత్యము కలిగిన ఆత్మను చూచిన వారమై ఉన్నాం. మేడగది అనుభవంలో త్రిత్వమును గురించిన సంగతులు, మేడగది అనుభవాన్ని మనకు తెలియపరుస్తున్నప్పుడు ప్రియులరా, గత వారము మనం ధ్యానం చేసుకున్న మాట సత్యవంతుని ఆత్మ. సత్యవంతుని ఆత్మలో నుంచి నమ్మకము లేకపోతే అది అంతా కూడా వ్యర్థమే. గనుక నమ్మకమైన ఆత్మ ఈ దిన విషయంలో మన ఆత్మ ఎలా ఉండాలి అంటే నమ్మకత్వమును నిలుపుకోవాలి, నమ్మకమైన పనిలో ఉండాలి.
గనుక మనం చదవబడిన వాక్య భాగంలో వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో వచ్చి వాక్యము వినిన వారిలో, బాగా గమనిద్దామండి, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. దేవుడికి స్తోత్రం. నమ్మితే నాకు రక్షింపబడ్డారా, నమ్మకుండా రక్షింపబడ్డారా? ఇలా దైవజనులు అన్నారు, అబ్బాయి నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అన్నారు. అందుకనే మనం పాడుకుంటాం తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో 60 నంబర్ పాటలో, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే వంబు, నీవే సర్వంబు, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. మంచిది ప్రియులారా. కనుక మన తండ్రి గారు చక్కటి కీర్తన రాసిన వారైనారు. అందులో మరి నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూసిన విధములో వాక్యము వినిన వారి సంఖ్య మారిపోయింది. ఎలా మారిపోయింది అంటే, పరిశుద్ధాత్మ చెప్పండి వాక్యము బోధించగా ఈ త్రిత్వ సుగుణాలలో దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత నా అంశములో నమ్మకమైన ఆత్మ కలిగిన వారమై ఉండి ఇక్కడ వారిని ఏం చేశారంట? బంధించారు. పిల్లరా, ఏం చేశారు? ఇక్కడ యాజకులు, దేవాలయపు అధిపతియు, సద్దుకైలు, మరలా అక్కడ చూస్తే ప్రజలలో బోధించుట మాత్రం ఆపు చేయకుండా దేవుని వాక్యమును బోధిస్తున్న పేతురు, యోహానులు చేసిన గొప్ప కార్యం ఏమిటంటే, దేవుని ఆత్మతో నింపబడి, ఎవరాత్మ కావాలి? దేవుని ఆత్మతో నింపబడిన పేతురు, యోహానులు బోధిస్తూ ఉంటే ఎంతమంది నమ్మారంట? 5,000 మంది నమ్మారు. ప్రియులరా, ఎంత ఆశ్చర్యంగా ఉంది! ఈ దినమున వాక్యం విని మర్చిపోయేవారు కొందరైతే, వాక్యములో నమ్మకంగా చూపిన వారు కొందరైతే, ఆ కాలములో పేతురు గారు బోధ చేసినప్పుడు, పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడైనప్పుడు దేవా అని ప్రార్థించి ప్రియులరా ఆ పరిశుద్ధాత్మ వరములో బోధిస్తూ ఉన్నప్పుడట, ప్రియులరా కావలి కోట వారి ఎదుట ఏమైపోయింది? నిలవలేకపోయింది. కావలి అనగా అర్థం ఏంటి చెప్పాలా? ఏమంటే దేవుని వాక్యంలో వారు బోధించినందుకు ఏం చేశారు? బంధించారు. బోధిస్తే బంధించేవారుగా వారు చేశారు. ఈ అధిపతులు, ఈ సద్దుకయ్యులు పేతురు, యోహానులకి ఎక్కడ బంధించారట? కావలిలో బంధించారు. అంటే చెరసాలలో బంధించారు. ప్రియులరా, గమనించవలసిన సంగతి ఇక్కడ మనకి కనబడే మాట ఒకటి ఏంటయ్యా అంటే కావలి. కావలి దగ్గర ఎవరున్నారు అంటే కాపరి ఉన్నాడు. కావలి దగ్గర ఎవరున్నారు? కాపరి ఉన్నాడు. కాపరి తోడై ఉన్నాడు. తోడైన కావలి దగ్గర కాపరి ఉండటాన్ని బట్టి కాపరి దగ్గర రక్షణ ఉంది. కనుక ఇప్పుడు కావలి కోటగా ఉన్న దేవుడి ఎదుట పేతురు, యోహానులు నిలవబడ్డారట. ఈ కావలి కోటను దేవుడు కాపరిగా మార్చబడి, రక్షణగా మార్చబడి వారిలో ఈ యొక్క వాక్యమును విత్తినప్పుడు 5,000 మంది నమ్మారు. ఎలా నమ్మారు? ఏ విధంగా నమ్మారు? ఏమండి, విడిచి వెళ్ళిపోయినట్టు నమ్మటం కాదు కానీ ప్రియులరా, వారు నమ్మినప్పుడట విశ్వాసముతో నమ్మారు, దేవుని ఆత్మతో నమ్మారు. ప్రియులరా, ఈ దినమున నమ్ముతున్నారా? అమ్ముతున్నారా? ఏం చేస్తున్నారు విశ్వాసులు? అందుకనే యోధాను గురించి ఒక మాట ఉంది కదా. ఏంటయ్యా మాట అంటే, యోధ చెప్పండి దేవుణ్ణి ఏం చేశాడంట? సరిగ్గా నమ్మలేదు కానీ అమ్మి వేశాడు. ఎప్పుడు ఏం చేశాడు?
అమ్మేశాడు అనమాట. నీ నమ్మకత్వం అమ్ముడిపోయే విధంగా ఉండకూడదు. మన నమ్మకత్వం ఈ దినమును చూస్తే అమ్ముడు వరుసలో పోతుంది. కానీ పేతురు గారు దేనితో నింపబడ్డాడు అంటే పరిశుద్ధాత్ముని యొక్క నమ్మకత్వంలో నింపబడిన తర్వాత, దేవుని ఆత్మలో కడగబడిన తర్వాత, దేవుని వైపులో తిరగబడిన తర్వాత, ప్రియులారా, కావలి కోట ఆయనకి ఏమైపోయిందయ్యా అంటే భద్రతగా నిలవబడింది. ఆ కావలి కోట దగ్గర పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుకనే కావలి కోట దగ్గర కాపరి లేనప్పుడు ప్రియులారా, ఆ కావలి కోటలో నీకు ఎన్నటికీ విజయం రాదు. ఈ పేతురు యోహానుడు చెరసాల మధ్య నిలవబడితే ఈ కావలి కోట బంధించలేకపోయింది. కారణం ఏంటంటే అధిపతులు పెట్టిన కావలి. ప్రియులారా, అక్కడ చూస్తే సద్దుకైలు నియమించిన ఆ చెరసాల ఎంతవరకు ఆపగలదో? దేవుని ఆత్మ నమ్మకముగా ఉంటే, దేవుని ఆత్మలో నమ్మకంగా కలిగిన వారమైతే, దేవుని ఆత్మతో నింపబడిన వారమైతే, నీ కావలి అనే ఆత్మ దగ్గర నీ కాపుదలనిచ్చే దేవుడి ఎదుట నమ్మకము కలిగిన పేతురు వలె, నమ్మకము కలిగిన యోహాను వలె. చెప్పండి, వారు ఏమైపోయారంట? చెప్పండి. కావలి కోట దగ్గర ప్రసంగిస్తే, కావలి కోట దగ్గర కాపరి ఎదురుగా నిలవబడ్డాడంట. ఆ కాపరి యొక్క పరిశుద్ధాత్మలో వారు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యములకు వారు ఏమైపోయారు? చెప్పండి, నిలవబడిపోయారు, రక్షింపబడ్డారు. అందుకనే కావలి దగ్గర 3 మాటలు కనబడుతున్నాయి. 1 కావలి, 2 కాపరి, 3వది ఏంటి చెప్పండి? రక్షణ. ఈ 3 మనం పొందుకోవాలి. లోకములో ఉండే కావలి దగ్గర ఉంటే కాపరి నీ దగ్గర ఉండడు. కాపరి నీ దగ్గర ఉన్నప్పుడే రక్షణ. అలా కాదయ్యా, లోకములో ఉన్న కావలి కావాలనుకుంటే లోకము నిన్ను భద్రము చేయదు. కనుక పేతురు యోహానులు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ప్రియులారా, వారి మేడగదిలో ఎలాగున్నారంట? ఆత్మపూర్ణులుగా నింపబడి. గత వారం చదివించాను కదా, బవపస్తుడైన పౌలుభక్తుడు దేవుని ఆత్మతో నింపబడి పలికిన మాట, మేము మోసగాంధ్రమైన సత్యవంతులు అన్నట్టుగా పేతురు యోహానులట మేడగది అనుభవంలో నింపబడిన తర్వాత కావలి కోట దగ్గర కాపరి నిలవబడ్డాడు. ఎప్పుడైతే ఈ కావలి కోట భద్రముగా ఉందో, ఎప్పుడు నీ కావలి నీకు ఆదరణగా ఉందో, ఎప్పుడు నీ కావలి నీకు ఆదరణ చూపిస్తుందో, అటువంటి కావలి దగ్గర దేవుడు కాపరిగా మార్చబడతాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కనుక ప్రియులారా, మొదటి మాట కావలి, నమ్మకమైన కావలి యేసయ్య, నమ్మకమైన ఆత్మ కావలి, పరిశుద్ధాత్మ కావాలి కానీ వద్దనుకోకూడదు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే మొదటి మాటలో నమ్మకము కలిగిన ఆత్మ మనలో ఉండాలి. పేతురు యోహాను గారిలో ఏ ఆత్మ ఉందంట? నమ్మకమైన ఆత్మ. కనుక మరొక మాట చూస్తే మత్తయి సువార్త, నాకున్న సమయం ముగిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయములో ప్రియులారా, ఇక్కడ మనకి విచిత్రమైన మాటలు కనబడుతున్నాయి. ఈ దినమున ఒక విశ్వాసి నమ్మకంగా ఉన్నాడా? అమ్ముడు పోతున్నాడా? నమ్మకమైన ఆత్మలో నుంచి అమ్ముడు పోయే వరుసలోనికి వెళ్ళిపోతున్నాడా? అసలు ఏ వరుసలో మన ఆత్మ ఉంది? నమ్మకమైన ఆత్మ ఉంది. మేడగదిలో వారు నమ్మకంగా నిలవబడ్డారు, నమ్మకమైన ఆత్మను పొందుకున్నారు, నమ్మకంగా పరిశుద్ధాత్మలో కుమ్మరింపబడినట్లుగా ఈ దినమున నువ్వు అమ్ముడు పోతున్నావా? నమ్మకంగా లేకపోతున్నావా? ఏ ఆత్మలో నీవు ఉన్నావో మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16-17 చదువుకుందాం. ఇదిగో, బాగా గమనిద్దాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను. గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనయుండి మనుషుల గురించి జాగ్రత్త పరుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టును. చాలండి. ఇక్కడ నేను ఈ చదవబడిన మాటలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట తెలియపరిచారండి. ఏంటా మాట? ఏమంటే 16వ వచనంలో తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను. ఎక్కడికంట? తోడేళ్ల మధ్యకి వెళ్ళటానికి. చెప్పండి, శిష్యులకు ఏం కావాలి అని ప్రభు బోధిస్తున్నారు, ఏముండాలని ప్రభు చెబుతున్నారు, ఏముంటే సరిపోతుందని ప్రభు తెలియపరుస్తున్నారు అంటే చదవబడిన వాక్య భాగంలో పాముల వలె వివేకులుగా ఉండండి. ఇప్పుడు చెప్పండి, పామును మనం ఎలా చూస్తాం?
అయ్యో, పాముని ఏ విధంగా చూస్తాం చెప్పండి? సాతానుతో పోలిస్తాం, నిజమేనా? ఎందుకంటే ఆదికాండ గ్రంథంలో మనకు తెలుసు జరిగిన సంగతి. అందుకనే 2 భాగాలు కనబడుతున్నాయి. ఒకటి పాము, రెండవది ఏంటి చెప్పండి? పావురము. చెప్పండి, రెండవది ఏంటి? పావురము అనగా ఎలాగుందంట? నిష్కపటము. అందుకనే పావురము ఒక గుర్తు అయితే పాము మరొక గుర్తు. పామట దేనికి గుర్తు చెప్పాలండి? ఏమండి, ప్రభువు పోలిస్తున్నారంట. ఎంత ఆశ్చర్యంగా ఉందండి! పాము ఎలాగుందో, ఏ స్థితిలో ఉందో, పాము అంటే భయం ఉంటుందా, సంతోషం ఉంటుందా? ఇప్పుడు పెద్ద పాము వచ్చింది అనుకోండి, ఎంతమంది ఉంటాం ఇక్కడ? ఉందో కొద్ది మంది కదా. ఒక పెద్ద పాము వచ్చింది అనుకోండి, బాబు పాము వచ్చేసింది అని ఏం చేస్తాం? జాగ్రత్త పడి పారిపోయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియులారా, ఆదికాండ గ్రంథములో పాము గురించి ఆ మాట మనం చదువుకుందాం. ఒకసారి చూడండి, ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో పాముకున్న లక్షణము యేసు ప్రభువు మత్తయి సువార్తలో పామును చెబుతూ, పాము విషయమై శిష్యులు ఎలాగుండాలో పామును వివేకము కలిగినది అని చెప్పారు యేసు ప్రభు. మరి ఆదికాండ గ్రంథములో 3వ అధ్యాయం 1వ వచనంలో తండ్రి ఏమన్నారు? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలది. చాలండి. అక్కడ తండ్రి ఏమన్నారు? యుక్తి అన్నారు. అంటే యుక్తి అంటే తెలివి కలిగినది. ఏంటండి? తెలివైనది. ఇక్కడ ప్రభు ఏమన్నారు? వివేకము కలిగినది. అంటే ఇది కూడా 2 ఒక పదాలే. అంటే తండ్రి కూడా ఏమన్నారు? సర్పము యుక్తి కలిగినది, తెలివైనది. అంటే యేసు ప్రభు వారు కూడా శిష్యులకు బోధిస్తూ ఈ పాము వివేకమైనది. చూసారా? అంటే ఈ పాము నాకు అర్థమైన సంగతి ఏంటి? ప్రియులారా, పాము ఎప్పుడు శపింపబడింది అంటే అర్థమవుతుందా? ఆదికాండ గ్రంథములో 3వ అధ్యాయం మనం చూడగలిగితే ప్రియులారా, అక్కడ కింద వచనాలు ఒకసారి చూద్దాం. కింద వచనాలకు వస్తే పాము అంతకుముందు ఎలాగుంది, ఏ విధంగా ఉంది, సర్పము ఏ స్థితిలో ఉంది అనేది చూడగలిగితే చదవండి ఒకసారి ఆ మాటను చూద్దామండి. 14వ వచనం చదువుదాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. చాలు. ఏమంటే 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు ఏమన్నారు? సర్పాన్ని యుక్తి గలది. అప్పటికి ఎక్కడికి రాలేదంట సర్పం. అయ్యో, ఎక్కడికి రాలేదు? ఆదాము అవ్వల దగ్గరికి రాలేదు. మరి అప్పటికి శాపముతో ఉందా? ఆలోచన చేయండి ఈ మాట. యేసు తండ్రి అని దేవుడు అప్పటికి శపించాడా? శపించలేదా? శపించలేదు కదా. మరి వచ్చిన భాగాన్ని మనం చూస్తే 14వ వచనంలో సర్పాన్ని దేవుడు ఏం చేశాడు? శపించాడు. మరి అంతకుముందు సర్పం ఎలాగుంది? ఈ డౌట్ రావాలి కదా. దేవుడు శపించినంతకు మునుపు సర్పం ఎలాగుంది? యుక్తి కలిగింది. ఎలాగుంది? ఎలా నడుస్తుంది? ఆలోచన చేయండి. మరి దేవుడు ఎప్పుడు శపించాడు? అయ్యో, అర్థమవుతుందండి. 14వ వచనంలో దేవుడు ఏమన్నాడు సర్పాన్ని? నీవు మన్నుగా నువ్వు భూమి మీద ఏం చేస్తావు? ప్రాగుతావు. అంతకు ముందు మరి దానికి ఏం లేదు అంటే అర్థమవుతుందా? 3వ అధ్యాయం 1వ వచనంలో నాకు బాగా అర్థమైన మాట నిజమే. ప్రియులారా, 3వ అధ్యాయం దేవుడు ఏమంటున్నాడంటే నీవు యుక్తి కలిగిన దానం అన్నాడు. అంటే అప్పటిదాకా దాని మీదకి ఏం లేదంట? శాపము లేదు. శాపము లేనిదంటే భూమి మీద ప్రాగే స్థితి బహుశా దానికి ఉందో లేదో మనకి అర్థము కాని పరిస్థితుల్లో 14వ వచనం దగ్గరికి వచ్చేసరికి శాపముతో నింపబడిన సర్పము భూమి మీద ఏమైంది చెప్పండి? ప్రాగుతుంది. అంటే ఈ 14 మొదటి వచనం నుంచి 14వ వచనంలో చూస్తే పాపము చేకూర్చబడిన తర్వాత నమ్మకత్వమును ఏం పోగొట్టుకుంది? ఏ జీవి పోగొట్టుకుంది? దేవుడట అన్నిటినీ చేసినప్పుడు అన్నిటిలో మరి ఏం పెట్టాడు? మంచిగానే పెట్టినప్పుడు మరి సర్పం ఏమైపోయింది?
దేవుడు ఇక్కడ మొదటి 3వ అధ్యాయంలో ఏమన్నాడు? పొగిడాడే తిట్టాడు? అయ్యో మీకు అర్థం కావట్లేదా? దేవుడు 3వ అధ్యాయంలో ఏమన్నాడు? సర్పాన్ని యుక్తి కలిగిందంటే మెచ్చుకున్నాడా? మెచ్చుకోలేదా? మెచ్చుకున్న ఈ సర్పమును అపవాది ఏం చేస్తుంది? క్యాష్ చేస్తుంది. అందుకని కొన్ని సందర్భాల్లో చెప్పండి, మనం కూడా ఎదుటి వారికి ఏమవ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు అంట. ఏమకూడదు? సర్పము యుక్తి కలిగినదని అపవాదికి తెలుసు, సాతానికి తెలుసు. తెలివైన ఈ సర్పమును సాతానుడు వాడుకున్నటాన్ని బట్టి తనకున్న మంచి స్థితిలో నుంచి కోల్పోయి పాప స్థితిలోనికి సర్పం ఏమైపోయింది? క్రిందకు పడిపోయింది. పడిపోయింది అనటానికి 2 కారణాలు ఉన్నాయి. సాతాను ఎలా పడిపోయింది? దేవుని సముఖములో, పరిశుద్ధాలయములో, దేవుని ముఖములో, దేవుణ్ణి ఆరాధించే స్థితిలో నుంచి ఎక్కడికి పడిపోయిందన్న? కిందకు పడిపోయింది. ఇప్పుడు సర్పం కూడా ఎక్కడి నుంచి పడిపోయింది? దేవుడు అన్నాడు కదా, నీవు యుక్తి కలిగిన దానవో అని. దేవుడు 3వ అధ్యాయంలో అంటే పాపము రావటాన్ని బట్టి, ప్రవేశించటాన్ని బట్టి, నమ్మకము కోల్పోవటాన్ని బట్టి 14వ వచనంలో శాపముగా మారిపోయింది సర్పము. చూసారు ప్రియులారా? అందుకనే సాతానుకు నువ్వు ఏమవ్వకూడదు, నీ నమ్మకత్వాన్ని తాకట్టు పెట్టకూడదు, నీ యథార్థతను విడిగా ఇవ్వకూడదు, నీ నమ్మకత్వాన్ని సాతానికి అప్పగించకూడదు. మేడగదిలో వారి నమ్మకత్వాన్ని ఎవ్వరకు ఇవ్వలేదు. దేవుడి స్తోత్రం చెప్పండి. 120 మంది తమ నమ్మకత్వాన్ని ఎవరికి ఇచ్చి పెట్టలేదు, వదిలివేయలేదు. అందుకనే పేతురట ఆ చెరసాల మధ్య కావలిలో కూడా బోధ చేశాడు. బోధ చేసిన యొక్క బోధ ఆ 5,000 మందికి ఏమైపోయిందంటే కావలిగా మారిపోయింది, కాపరిగా మారిపోయింది, రక్షణగా మారిపోయింది. ఈ దినమున దేవుని వాక్యం నీకు ఏం బోధిస్తుంది అంటే, దేవుని వాక్యము నీ దగ్గర లేకపోతే, దేవుని వాక్యము నీలో ఉండకపోతే, దేవుని వాక్యంతో నువ్వు నడవలేకపోతే ఆ వాక్యము నీకు ఎలా కావలిగా మార్చగలదో ఇప్పుడు చెప్పండి. 5,000 మందికి పేతురట పరిశుద్ధాత్మతో నింపబడి బోధించిన తర్వాత ఈ 5,000 మందికి కావలిగా కాపరి ఉండిపోయాడు. కనుక ప్రియులారా, దేవుని వాక్యమును వినలేని వారు అనేకులు లోకంలో తయారవుతున్నారు. అందుకనే ప్రభు మాట్లాడుతున్నారు కదా మత్తయి సువార్తలో, తోడేళ్ల మధ్యకు వెళ్తున్నారు. మీరు మొదటగా ఎలా ఉండాలి? పాముల వలె వివేకము. ఎంతో పోల్చారు ప్రభు. పాము అంటే చెప్పండి ఏం కలిగి ఉందని అర్థం? వివేకము, ఆలోచన కలిగి ఉంది. మరి నేను అడుగుతాను, ఏమంటే పాము యుక్తి కలిగిందని తండ్రి అన్నప్పుడు మరి ఆలోచించుకోవాలి కదా. సర్పము ఎందుకు పాపానికి చోటిచ్చింది? ఆ పాప పతనాన్ని బట్టి అక్కడ సాతాను కిందకు పడితే, ఈ పాప ప్రవేశాన్ని బట్టి మంచి స్థితిలో ఉండవలసిన సర్పము కిందకు పడిపోయింది. చూసారు ప్రియులారా? అవకాశం ఎప్పుడు నువ్వు కలిగిస్తే, నీ నమ్మకమైన స్థితిని ఎప్పుడు ఇతరులకు అప్పగిస్తే అప్పుడు కిందకు పడిపోయే స్థితిలోకి వస్తాం. గనుక ప్రియులారా, 14వ వచనం చదివాం కదా, దేవుడు శపించాడు. ఏమని ఇప్పుడు ఆలోచన చేయాలి కదా. అయ్యా, అంతవరకు సర్పం ఎలాగుంది, ఎలా నడిచింది? మరి ఇప్పుడు శాపం కదా ఇప్పుడు వచ్చింది. అంతకుముందు ప్రభువు దాన్ని శపించలేదు కదా. యుక్తి కలిగినది అని సర్పాన్ని అన్నారు కదా. సర్పం ఎలాగ వెళ్ళింది, ఎలాగుంటుంది అంటే అప్పటి వరకు నిజమే నేను అనుకుంటున్నాను, సర్ప స్థితి బాగుంది. ఎందుకంటే అప్పటి వరకు సర్పం ఏం కాలేదు, హాని అనేది మొదలు పెట్టలేదు. ఏం మొదలు పెట్టలేదు? సాతాను అడుగు జాడల వల్ల, సాతాను ప్రవేశం వలన సర్పములోనికి హాని మొదలైంది. కనుక ప్రియులారా, గమనించవలసిన సంగతి, హాని ఎప్పుడైతే సర్పములోనికి వచ్చిందో అది శాపాన్ని పొందుకుంది. ఇప్పుడు రెండవదిగా ప్రభు మరొకటి బోధిస్తున్నారు, పాముల వలె వివేకులుగా ఉండండి. రెండవది, పావురం వలె ఎలా ఉండాలంట? నిష్కపటముగా, అంటే కలంకము లేని వారిగా. శిష్యులు ఏముండకూడదు? బోధించేవాడిలో కలంకము కనబడకూడదు. చెప్పండి, ఏం కనబడకూడదంట? బోధించేవాడిలో లోకమంట కలంకం వేయొచ్చు, కానీ ఆ కలంకం బోధకుల్లోనికి రాదు. ప్రియులారా, లోకం అనే మాట ఏంటి? కలంకము తేవటానికి లోకము ప్రయత్నించిన బోధకుడిలో కనబడకూడనిది ఏంటంటే కలంకం అనేది రాకూడదు. కనుక ప్రియులారా, నిష్కపటమైన పావురం వలె ఉండండి. పావురానికి ఉన్న లక్షణం ఏంటి చెప్పండి? కలంకము లేనిదైతే. రెండవది, హాని చెయ్యనిది. ఏం చేసిందంట పావురం? పావురం ఎప్పుడైనా హాని చేసిందా? హాని చెయ్యదు. గనుక ప్రియులారా, దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు 2 మాటలు తెలియపరిచారు. ఒకటి, తోడేళ్ల మధ్యలో వివేకముతో ఉంటే
రెండోది దీనుల మధ్య ప్రేమతో ఉండండి. ఎంత చక్కగా ఉందండి. తోడేల మధ్య ఎలా ఉండాలంట? వివేకంతో ఉంటే దీనుల మధ్య, అభాగ్యుల మధ్య, నలిగిన వారి మధ్యకు మీరు వెళ్ళినప్పుడు మీరు పావురం వలె మారండి. పావురం ఎప్పుడు మారింది? పావుర స్థితి నీకు ఎప్పుడు రాదు. మన స్థితి ఎప్పుడు మారాలంట? పావురము ఎగిరే స్థితి కనుక, పావురము కళంకము లేనిది కనుక, పావురమట హాని చెయ్యనిది కనుక, పిల్లరా పావురానికి నేను మాట్లాడు మరొక బిరుదు, పావురము నమ్మకమైనది. పావురం ఎలా ఉందంట? నమ్మకమైనది మీరు ఎలా చెబుతారండి అనటానికి అంటారేమో. చెప్పండి, ఆదికాండ గ్రంథములో దేవుడు చెప్పండి దేన్ని విడిచిపెట్టాడు? పావురమునే, నల్ల పావురమునే. మొదటి పక్షి దాని స్థానమును కోల్పోతే రెండవ పక్షిగా పావురం వెళ్ళి తన జాబితాను, తన నమ్మకత్వాన్ని ఏం చేసింది? అందిపుచ్చుకుంది, తెచ్చిపెట్టుకుంది, నమ్మకత్వాన్ని కాపాడుకుంది. కనుక ప్రియులరా, అది తన నమ్మకత్వానికి గుర్తుగా కనబడినట్లు మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వెలాగున్నావు? 5,000 మంది దేవుని వాక్యం ద్వారా ఏమయ్యారు అంటే నమ్మారు. ఎలా నమ్మారు? భలే నమ్ముతాం కదా మనం కూడా. ఇప్పటికిప్పుడు నమ్మేసి మరలా ఏం చేస్తాం చెప్పండి? మరలా మర్చిపోతాం. ఎంత బాగుంది మన నమ్మకం. ఏమండి ఎన్నిసార్లు నమ్మలేదు అలాగా? నేను నిన్ను ఇప్పుడే నమ్మానంటారు. నిజమే, నేను నిన్ను నమ్ముతున్నానయ్యా అంటారు. నిజంగా నమ్మిన వాడైతే చివరి వరకు ఏం చేస్తాడు? నమ్ముతూనే ఉంటాడు. ఎలాంటి వాళ్ళు నమ్మాలో కూడా ప్రభు చెప్తున్నాడు. ప్రభు అంటే ఎవరిని పడితే వాళ్ళు నమ్మేయకూడదు. అందుకని చెప్పండి, ఎవరిని పడితే వాళ్ళు నమ్మేసాం అనుకోండి, చెప్పండి ఏం చేస్తారు? నిన్ను నిలువునా ముంచి వేస్తారు. కనుక ప్రియులారా, ప్రభు అంటున్నారు ఎవరిని నమ్మాలి, ఎలాంటి వారిని నమ్మాలి అంటే ప్రియులారా, హాని లేని వారు, దీనులైన వారిని నమ్మో. ఎందుకంటే శిష్యులకు దేవుడు బోధించిన సంగతి, తోడేళ్ల మధ్య వివేకముతో ఉండు, దీనుల మధ్య ప్రేమతో ఉండు. చూసారా ప్రియులారా, తోడేళ్ల మధ్యకి వెళ్ళేటప్పుడు వివేకము నీలో ఉన్నప్పుడు తెలివి నిన్నేం చేస్తుందంటే ఒక విధంగా నడిపిస్తుంది. దీనుల మధ్యకి వెళ్ళేటప్పుడు ఏం కావాలి అంట? చెప్పండి, నిష్కలపటము అంటే ప్రేమ. కలంకము లేని వాడే ప్రేమ కలిగిన వాడవుతాడు. కనుక ప్రియులారా, రెండవ మాట ఏం మాట అంటే, ఇది ఎటువంటి మాట అంటే వివేకము కలిగిన ఆత్మ. ఏ ఆత్మ ఉండాలి నీలో? సర్పాన్ని పోల్చొచ్చా? ప్రభు దేంతో పోల్చారు? శిష్యులకు చెబుతూ సర్పము వలె, పాముల వలె వివేకముతో ఉన్నాడు. అంటే పాముకి ఏముందంట? వివేకం ఉంది. మరొక సందర్భంలో ఎందుకు ఈ మాట అన్నారు ప్రభు అని ఆలోచన చేస్తే, సర్పము తప్పించుకోగలిగిన ఆలోచన కలిగింది. ఏముందంట? సర్పానికి తప్పించుకోగలదు. అందుకనే బహుశా శిష్యులైన వారు కూడా ప్రభువు చెప్పండి ఏం చేస్తున్నారు? తప్పించుకోగలిగిన ఆలోచన మీలో ఉండాలి అని కూడా చెప్తున్నారు. కనుక పిల్లరా, రెండవ మాటలో ఏం చూస్తున్నామంటే వివేకము కలిగిన ఆత్మ. మనం నమ్మకంగా నిలవబడితే ఏమండి, అపోస్తుల కార్యములో పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురట తన నమ్మకత్వాన్ని బట్టి, తనలో ఉన్న యథార్థతను బట్టి, తనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆ కావలి కోట దగ్గర బోధించిన వాడై ఉన్నాడు. ఆ బోధ ఏమైపోయింది? వాళ్ళకి ఇబ్బందిగా మారింది. అందుకనే కావలి కోటలో చెరసాలలో ఉంటే కావలి కోట దేవుడి కాపరిగా మారిపోయి రక్షణ వాక్యమునందించి 5,000 మందికి ఏమైపోయింది చెప్పండి? బాటగా మారిపోయింది. కనుక ప్రియులారా గమనించండి, యేసయ్య వాక్కు ఎవరిలో ఉండదో, యేసయ్య మాట ఎవరిలో నిలవబడదో పరలోకానికి బాట వారికి రాదు. ఇప్పుడు ఏముండదు? దేవుని వాక్కు బాటగా మారే స్థితి ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు నువ్వు నమ్ముతావో, ఎప్పుడు సరిగ్గా విశ్వసిస్తావో అప్పుడు ఈ మాట నీకు ఏమైపోతుంది? పరలోకానికి బాటగా మారిపోతుంది. మరొక మాట చెప్పి ముందుకు వెళ్తాను. చూడండి, యోదావు రాసిన పత్రికలో ఒక అమూల్యమైన మాట కనబడుతుంది. ప్రియులారా, త్వరగా చదివి సహాయం చేయండి. యోదావు రాసిన పత్రిక 3వ వచనాన్ని చూడగలిగితే అక్కడ ఎంత చక్కగా ఆ మాట కనబడుతుందో. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష శక్తి కలిగవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. చాలండి.
ఆ 4వ వచనాన్ని కూడా చదివితే, ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను దుర్వినియోగపరచు మన అద్వితీయ నాథుడను ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుతున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారై ఉన్నారు. చాలండి పిల్లరా. 3వ మాట, రహస్యముగా చొరబడివారు. ఎవరు వీళ్ళు? ఎవరు వస్తారంట చెప్పండి? భక్తిహీనులు. ప్రభు మత్తయి వార్తలో కూడా ఇదే కదా చెప్పారు. తోడేళ్ల మధ్య భక్తిహీనుల మధ్య వెళ్ళండి, వివేకముగా ఉండండి. దేవుని ఆత్మ పొందుకున్న మేడగదిలో పేతురు గారు ఎలాగున్నారు? నిజమే, ప్రభువుతో తిరిగినప్పుడు ఒకలాగుంటే, ప్రియులరా మేడగదిలోనికి ఎక్కిన పేతురు గారట చెప్పండి 120 మంది ఎలా మారిపోయారు? వివేకము కలిగిన వారుగా మార్చబడ్డారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ? ఏ విధంగా మార్చింది ఆత్మ? నమ్మకపోతే ఆత్మను పొందుకోలేరు కదా. నమ్మటాన్ని బట్టి 120 మంది ఎలా మారిపోయారట? నమ్మకమైన వారిగా మారారు, వివేకము కలిగిన వారిగా మారారు. ఆత్మ పూర్ణులుగా మార్చబడిన తర్వాత పిడిలారా మనం చూడగలిగిన సంగతి ఏంటంటే, ఆ నమ్మకత్వాన్ని బట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురట ఏం బోధించాడు? వాక్యమును బోధించాడు. ఏమంటే అదే ఆయన సొంత మాటలు బోధిస్తే ఎంతమంది తిరగగలరా, ఎంతమంది నమ్మగలరంటే నిజమే కాదు, చెప్పలేము. కానీ దేవుని వాక్కుతో బోధించిన మాటకి ఏముంది? శక్తి ఉంది. గనుక ప్రియులరా అక్కడ వారు బోధించిన కాలంలో ప్రియులరా 5,000 మంది మనస్సు ఎక్కడుంది? నమ్మకం ఎక్కడుంది? ప్రియులరా పరలోకం వైపు చూపించాడంట. ఆ పరిశుద్ధాత్ముడితో నింపబడిన పేతురు గారు బోధిస్తా ఉంటే అయ్యా పరలోక విషయాలు భూలోకానికి అందిపుచ్చుకున్నాయి. కారణం ఏంటి? నమ్మకము. నమ్మకమైన ఆత్మ, వివేకము కలిగిన ఆత్మ, జ్ఞానముతో నింపబడడానికి కలిగిన కారణం ఏంటంటే నమ్మటాన్ని బట్టి. కనుక ప్రియులారా 3వ మాట చెప్పండి, రహస్యముగా జొరబడేవారు. ఎవరు వీళ్ళు? ఎదురుగా కాకుండా, ఎదురుగా నిలవబడకుండా, ఎదురుగా వచ్చే స్థితి లేకుండా ఎలాగొస్తున్నారంట? రహస్యముగా జొరబడుతున్న ఈ యొక్క పొలములో నీవు జ్ఞానముతో నింపబడి ఉండాలి. నీ పొలములోనికి రహస్యంగా వస్తాడు, నీ పొలములోనికి రహస్యంగా రాగలడు. ఆ భక్తిహీనుడు, భక్తి లేనివాడు ఎలా వస్తున్నాడంట? రహస్యముగా జొరబట్టడానికి. నమ్మకము లేనివాడు గనక, నమ్మకాన్ని పోగొట్టుకున్నవాడు గనక జొరబట్టడానికి రహస్యముగా వస్తున్న స్థితిలో నీవు ఏ ఆత్మతో నింపబడాలి అంటే జ్ఞానాత్మతో నింపబడాలి. 3వ మాటలో రహస్యముగా వస్తున్న వారిని ఎలా గుర్తుపడతావు? ఏ విధంగా చూస్తావు? అందుకని అంటున్నాడు కదా, జ్ఞానాత్మ నీలో ఉందా? ఆత్మ ఉండాలంట చెప్పండి, జ్ఞానాత్మతో నింపబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దామండి. ఎలాగున్నాం మనం? అసలు నమ్మకమైన ఆత్మకి కావాల్సిన సంపద, నమ్మకమైన ఆత్మతో నింపబడవలసిన వారమైన మనము చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. చాలండి. ఏం చూసుకోవాలంట? దేన్ని చూసుకోవాలి? ఎప్పుడు మనకున్నది మనమే చూసుకుంటున్నాం. ఏమన్నా అవునా కదా? మన ఇల్లునో, మన సొత్తునో, మన సామాగ్రినో, లేదా రకరకాల వాటిని చూసుకుంటున్నాం. కానీ పౌలు గారు చెప్తున్నారు ఏమని? దినములో చెడ్డవిగా ఉన్నాయి. నీ సమయం పోతుందేమో, ఒక్కసారి నెమరు వేసుకో. నీ సమయం తక్కువైపోతుందేమో, తక్కువ చేసుకుంటున్నామేమో, ఒక్కసారి గమనించు. అజ్ఞానుల వరుసలో కాక జ్ఞానులతో నింపబడు. అందుకనే బహుశా సమయాన్ని కూడా కొద్దిగా కూడా మేడగదిలో వారు ఏం చేయలేదంట? వృధా చేయలేదు. ఏం చేయలేదండి? 10 దినాల సమయంలో వారి సమయాన్ని వృధా చేయలేదు. ప్రియులారా, ఏ ఆత్మ ఇచ్చింది బలం? ఏ ఆత్మ పూనుకుంది బలం? ఏ ఆత్మతో నడిపింపబడ్డారు? అందుకనే తండ్రి నీ దగ్గర ఉన్నప్పుడు, కుమారుడు నీ దగ్గర ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నీవు నమ్మకత్వాన్ని కాగలిగిన వాడు అయితే జ్ఞానాత్మ నీలో ఎలా ఉంటుంది? నిండుగా ఉంటుంది. లేదంటే నిండుగా ఉండదు.
జ్ఞానాత్మ లేని వాడవైతే అజ్ఞానులతో నువ్వు కూడా కలిసిపోయే వరసలోనికి వెళ్ళిపోతావు. కనుక ప్రియులారా, గమనించవలసిన సంగతి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడవాలి. దేవుని ఆత్మట రహస్యము చేయి పాపమును బహిర్గతము చేస్తుందంట. ఏం చేస్తుంది చెప్పండి? దేవుని ఆత్మతో నింపబడితే, జ్ఞానాత్మతో నింపబడితే రహస్యముగా చేయి పాపమును ఏం చేస్తుంది అంటే బహిరంగంగా నిలవబెట్టగలదు. ఈ ఆత్మది జ్ఞానాత్మ అన్నమాట. వివేకము కలిగిన ఆత్మ, దేవుడు నియమించిన ఆత్మ, పొందుకున్న ఆత్మ, నమ్మకమైన ఆత్మ. ఎలా చూపిస్తుంది చెప్పండి? రహస్యముగా ఏది నీకు కనబడుతుందో, రహస్యముగా ఏది నీ మీదకి వస్తుందో ఆ రహస్యమును పట్టుకోగలిగిన శక్తి చెప్పండి జ్ఞానాత్మతో దేవుడు నీకు దయచేస్తాడు. పౌలు గారు అదే కదా చెప్తున్నారు. ప్రియులారా, సద్వినియోగం చేసుకున్న వాళ్ళరా, సద్వినియోగపరచాలని సిద్ధపరిచిన వాళ్ళరా, ఈ జ్ఞానాత్మ నీలో ఉండాలి. జ్ఞానాత్మ ఉంది కనుకనే చెప్పండి ఎవరు బోధించారు? ఎవరు చెప్పారంట? 5,000 మందికి బోధించాడు. ఎవరైనా? పేతురు గారు. నిజంగా ఆయనకున్న జ్ఞానంతో ఆయన బోధిస్తే అర్థమయ్యేది కాదేమో. దేవుని జ్ఞానంతో పరిశుద్ధాత్మ పూర్ణుడై బోధించాడు. అందుకనే కావలిలో పెట్టేశారు ఆయన. ఎక్కడ పెట్టారు? ఆయన బోధకి భయపడి చెప్పండి కలత చెంది చెప్పండి. అంటే ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారు? సద్దుకయ్యలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు. ఎంతమంది జ్ఞానులు ఒక పామరుణ్ణి చూసి ఏమైపోయారు చెప్పండి? భయపడిపోయారు. పేతురు ఎవరో పామరుడే కానీ మేడగదిలో పండితుడిగా దేవుడు మార్చాడు. నువ్వు మేడగదిలోనికి ఎక్కకపోతే, దేవుని ఆత్మ జ్ఞానాత్మతో నింపబడకపోతే, నమ్మకములోనికి రాకపోతే, నీ ఆత్మ ఇంకా అజ్ఞానముగా ఉండిపోతే చెప్పండి దేన్ని చూడలేవు. చెప్పండి భక్తిహీనుడు జ్వరపడుతున్నా, రహస్యముగా వస్తున్నా అందులోనికి జ్వరపడి వెళ్ళటానికి నువ్వు ప్రయత్నించలేవు. కనుక ప్రియులారా, గమనించవలసిన సంగతి మూడవ మాట, రహస్యముగా జ్వరపడే వారిని చూడాలి అంటే దేవుని జ్ఞానాత్మ మనలో ఉండాలి. 4వ మాట చెప్పి ముగిస్తాను, సమయం ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇదే అధ్యాయంలో మరొక మాట అంటున్నారు పౌలు గారు. ఏంటా మాట చూడండి, చక్కగా ముందు ఏంటా మాట? 5వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు చదవగలిగితే అక్కడ ఒక మాట కనపడుతుంది. నిష్కలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాటైనను అవమానకరమై ఉన్నది. చూసారు ప్రియులారా, ఎంత ఆశ్చర్యంగా ఉందండి. పౌలు గారు మాట్లాడుతుంటే ఎంత బాగుంది మాటలో. ఏం చెప్తున్నాడు ఆయన? 4వ మాటలో నీవు గ్రహించాలి అంటే, నీవు విమోచించిన దేవుని చూడాలి అంటే నీలో ఉండవలసింది ఏంటయ్యా అంటే నిష్కలంకమైన ఆత్మ. ఎప్పుడు ఏముండాలంట? ఇందా చెప్పాను కదా, పావురానికి ఏముంది? నిష్కలంకం అంటే యథార్థత. దానిలో ఏం లేదు చెప్పండి. దేవుడే ఒకవేళ ఏమండి పాపం చేసి, దేవుడే ఒకవేళ దేశంతో ఉండి, దేవుడే ఒకవేళ యథార్థత లేకుండా ఉంటే ఆయన నువ్వు ఆరాధిస్తావా? చెప్పాలి. ఆయన ఎలా ఆరాధిస్తావు? నాలో ఉన్నవన్నీ ఆయనలో ఉన్నాయి, ఇంకా ఆయన నేను ఎందుకు ఆరాధించాలంటాం కదా. ప్రియులారా, గమనించవలసిన సంగతి ఏంటంటే పౌలు గారు అంటున్నారు కదా, నిష్కలమైన అంధకార క్రియ ఏముందంట మన ఎదుట? ఈ క్రియ, ఈ అంధకారము నిలవబడినప్పుడు ప్రియులారా, నీవు ఏ ఆత్మ కలిగిన వాడివై ఉండాలి? చెప్పడం లేదు మీరు. నిష్కలంకమైన ఆత్మ. అందుకనే ప్రభు పావురముతో సంఘాన్ని పోల్చారు. సంఘానికి ఏముండకూడదు చెప్పండి? కలంకము లేని సంఘము. ఏముండకూడదు అంటే సంఘానికి కలంకము అంటకూడదు. అందుకనే మనం పాడుకుంటాం. చెప్పండి ఏం పాట? చెప్పండి ఏ పాట అది? మర్చిపోయారా? వధువు సంఘము వరుడి కొరకు ఏం చేస్తుంది? ఎదురు చూచుతున్నది. కనుక ప్రియులారా, ఈ పాటలో ఎన్నో మాటలు ఉండగా ప్రియులారా, విలువైన మాటలు మనం చూచినప్పుడు చెప్పండి పాపం ఏం చేయదంట? అంటదో అంటుకొనలేదు. కనుక ప్రియులారా, పావురములో ఏముంది? ఏ లక్షణం ఉంది అంటే చెప్పండి అది ఎలా ఉందంట? నిష్కలంకమైన. అంటే అటువంటి మనస్సు
నీలో ఉన్నప్పుడే నీలో వచ్చేది ఏంటంటే నమ్మకమైన ఆత్మ. బహుశా పేతురు గారిలో ఏముంది? నమ్మకమైన ఆత్మ ఉంది. యోహాను గారిలో ఏముంది? నమ్మకమైన ఆత్మ ఉంది. గనుక ప్రియులారా, ఈ పౌలు గారు బోధిస్తున్న ఈ బోధలో నిష్కలంకమైన అంధకార క్రియలలో పాలివారై ఉండగా వాటిని ఏం చేయాలి? ఖండించే స్థితిలోనికి రావాలి. ఎంత చక్కగా ఉంది! ఖండిస్తున్నారా? ఆ ఖండించే స్థితిలోనికి పడిపోతున్నావా? ఏమంటున్నాడు పౌలు గారు? అయ్యా, ఖండించాలి. ఏం చేయాలంట? నిష్కలంకం కలిగిన ఆత్మ ఏం చేస్తుంది అంటే తప్పును దాచుకోదు. తప్పును ఏం చేసుకోదు. ఈ దినాన విశ్వాసులు ఎలా మారిపోయారు తెలుసా? తప్పును దాచుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? బోధకులు అలాగే ఉన్నారు, విశ్వాసులు అలాగే మారిపోతున్నారు. పిల్లరా, గమనించండి ఎంత విచారం. తప్పులు ఏం చేసుకుంటున్నారు? అయ్యా, ఇది తప్పు అని ఒప్పుకోవటం మానివేసి తప్పును దాచుకుని పొగుడుకునేవారుగా మారిపోయారట. చెప్పండి, తప్పు చేస్తా ఉంటే బోధకుడు పొగడాలి. ప్రియులరా, తప్పు చేస్తా ఉంటే సంఘము పొగడాలి. ఇటువంటి తప్పును దాచుకునే విశ్వాసి చెప్పండి ఎలా ఉన్నాడు అంటే, పౌలు గారు చెబుతున్నారు కదా, ఖండితము లేనివాడు, అంధకార క్రియలో ఉండిపోయిన వాడు తన యొక్క తప్పిదమును దాచుకునే అంధకార స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు నిష్కలంకమైన ఆత్మను ఎట్లు చూడగలము? పేతురు గారు ఖండించే సమయంలో ఏం చేస్తున్నాడు? బలంగా మారిపోయాడు. ఏమైపోయాడంట పేతురు గారంట? పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు ఖండించే విధముగా మారాడు. బోధగా చూపించాడు. ఎక్కడ రాజీ పడకుండా, ఎక్కడ రాజీ పడే ఉద్దేశం లేకుండా బోధించడానికి గల కారణం ఏంటయ్యా అంటే జ్ఞానాత్మతో నింపబడ్డాడు. మేడగదిలో నమ్మకమైన ఆత్మగా మారారు, వివేకము కలిగిన ఆత్మగా మారారు. మూడవది జ్ఞానాత్మతో నింపబడ్డారు. రహస్యమందు చూడటానికి దేవుడిచ్చిన వివేకమనే ఆత్మతో తెలివిని కలిగించిగా మారిపోయారు. కనుక ప్రియులారా, పవిత్ర ఆత్మ నీలో ఉన్నప్పుడు ఏ ఆత్మ ఉండాలంట? పవిత్రమైన ఆత్మ నీలో ఉన్నప్పుడు పాపాన్ని ఖండిస్తుంది. పవిత్రమైన ఆత్మ నీలో లేకపోతే అంధకారంలోనికి పయనిస్తుంది. అంతే తేడా. పవిత్రమైన ఆత్మ నీలో ఉంటే పాపాన్ని ఖండిస్తుంది. పవిత్రమైన ఆత్మ నీలో రాకపోతే పాపములోనికి ప్రవేశిస్తుంది. ప్రియులారా, గమనించవలసిన సంగతి, అందులో పాలిభాగస్థుడు కాకూడదని నువ్వు నిష్కలంకమైన ఆత్మతో, జ్ఞానాత్మతో నింపబడాలి. వెనుక ప్రియులారా, పౌలు గారు చెప్పే మాటలో ఎంత చక్కటి మాట మనకు కనబడుతుందంటే, రహస్యమందు జరిగించే పనుల వైపు చూసి మెచ్చుకోవద్దు. ఏం చేయాలంట? ఖండించాలి. ఏం చేయాలి? ఖండించాలి. గనుక ప్రియులారా, మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. మరొక మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అక్కడ ఒక మాట కనబడుతుంది. ఆ మాట చెప్పి ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చూడగలిగితే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. ప్రియులారా, చదువు. బాగా గమనిద్దామండి ఈ మాట. క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించిన నేను ఎరుగుతాను. చాలండి. 5వ మాట, సమృద్ధినిచ్చు ఆత్మ. ఏ ఆత్మ? రహస్యాన్ని బయట పెట్టిస్తుంది. దేవుని ఆత్మ ఉంటే పాపాన్ని ఖండిస్తుంది. చివరిగా సమృద్ధి. ఎలా ఉంటే చాలా మంది అనుకుంటారయ్యా, యథార్థంగా నడిచాను, నమ్మకంగా నడిచాను, ముందుకి నీ కొరకు నడిచాను, ఏముంది నాకు అనుకునే వారికి ఈ దినమున ప్రభు చెప్పే మాట, దేవునిలో నమ్మకంగా నడువు. ఆ ఆత్మ నీకు ఏమిస్తుందంట? సమృద్ధి. ఏ సమృద్ధి కావాలి? లోకములో ఉండే సమృద్ధి కావాలా? పరలోకములో ఉండే సమృద్ధి కావాలా? 2 సమృద్ధులు ఉన్నాయి. లోకం గురించి ఒకవేళ ప్రయాసపడితే లోకములో ఉండే సమృద్ధి దొరుకుతుంది. కానీ ప్రభువా, లోకము సమృద్ధి కంటే పరలోకములో ఉండే సమృద్ధి నాకు కావాలయ్యా అనుకుంటే ఇదే అంటున్నారు పౌలు గారు. ఆత్మనందు నాకేం దొరికింది? సమృద్ధి. కనుక ప్రియులారా, ఎంత చక్కగా ఉంది ఈ మాట ప్రియులారంటే చూడండి, నా శరీరం, క్రీస్తు నా శరీరం ఏమవ్వాలంట?
ఘనపరచబడాలి. ఇప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉందండి. ఇప్పుడు ఘనత పౌలు గారికి వచ్చిందా, ప్రభువుకి వచ్చిందా? అంటే అర్థమవుతుందా? పౌలు గారు ఏమన్నారు? నా శరీరమందు యేసు ప్రభు క్రీస్తు ఏమవ్వాలి? ఘనపరచబడాలి. కానీ మనం కూడా అనుకుంటాం కదా, ఇప్పుడు నేనే కనపడాలి స్టేజ్ మీద, ఆయన కనపడితే నేను ఊరుకోను. చాలామంది స్టేజీల మీద ముందే వాళ్ళే కనపడాలన్నమాట. యేసు ప్రభు కనపడపోయినా పర్లేదు, ఎవరు కనపడపోయినా పర్లేదు. ఇప్పుడు ఎలా ఉన్నాయి స్టేజీలు? క్రైస్తవ చెప్పండి, ఆ యొక్క వేదికలు ఎలా మారిపోయాయి? వాళ్ళు కనబడటమే తప్ప ప్రభువు కనబడకుండా చేస్తున్నారు అనమాట. కానీ పౌలు గారు అంటున్నారు, అయ్యా నా శరీరమందు నేను కాదు కనపడవలసింది, ఎవరు కనపడాలి? ప్రభువే కనపడాలి. ఎంత ఆశ్చర్యంగా ఉందన్నమాట. దేవుని ఆత్మ నీలో ఉంటే, జ్ఞానాత్మ నీలో ఉంటే, నమ్మకమైన ఆత్మ నీలో ఉంటే ఖచ్చితంగా కనబడేది నువ్వు కాదు, కానీ కనబడేది ఎవరో? ప్రభువే. అలా కనబడటం లేదు అంటే నువ్వేం చేస్తున్నావంటే జ్ఞానాత్మలో లేకుండా, వివేకమైన ఆత్మలో లేకుండా, దేవుని ఆత్మతో నింపబడకుండా నువ్వేమైపోతున్నావంటే కేవలం నువ్వే కనబడుతున్నావు. స్టేజీ మీద నువ్వే ఉంటున్నావు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళా నువ్వే ఉంటున్నావు? ఏ ప్రదేశంలోకి వెళ్ళా ఎవరు కనబడుతున్నారు? నువ్వు కనబడుతున్నావా, ప్రభువు కనబడుతున్నారా? పేతురు గారు బోధిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే పేతురు బోధిస్తూ ఉంటే చెప్పండి ఎవరు కనబడుతున్నారు? దేవుని ఆత్మ కనబడుతుంది. చూసారా? అంటే ఎంత శక్తివంతంగా దేవుడు ఆత్మనిచ్చాడు. కనుక ప్రియులారా, గమనించవలసిన సంగతి, నమ్మకం కలిగిన వారుగా ఉండండి, నమ్మకమైన ఆత్మ కలిగిన వారుగా ఉండండి. అటువంటి ఆత్మకు దేవుడిచ్చే మాట సమృద్ధి. ఏముందంట? ఆత్మనందు సమృద్ధి, పరలోక సమృద్ధి. కనుక ప్రియులారా, ఈ దినము ప్రభు కృపను బట్టి ఈ 5 మాటలు మనం ధ్యానం చేస్తాం. నమ్మకమైన ఆత్మ కలిగిన వారమైతే వివేకముతో నడవగలము. వివేకముతో నడవగలిగితే రహస్యమందు చూడటానికి దేవుడు నీకు మనోనేత్రం ఇస్తాడు. నమ్మకంగా నువ్వు నడిచావు గనక, ఆ రహస్య పాపాన్ని నువ్వు చూసావు గనక, నిష్కలంకమైన ఆత్మతో ఏం చేయగలవు? పాపాన్ని ఖండిస్తావు. కనుక పాపాన్ని ఖండించిన నీవు ఇంకా దేవుని ఆత్మలో పోరాడి ముందుకు వెళ్ళగలిగితే పరలోక సమృద్ధిని పొందుకుంటావు, దేవుని ఆత్మతో నింపబడతావు. కనుక పిల్లరా, అటువంటి నమ్మకమైన ఆత్మ మేడగదిలో పొందుకొని పేతురు గారు బోధించి అనేకులు రక్షించినట్టుగా, అనేకులు త్రిప్పినట్టుగా ఆ నమ్మకమైన ఆత్మలో మనం కూడా కొనసాగబడి ఇటువంటి ఆత్మ ఉద్దేశంలో మరింతగా మనం కూడా దీవెనకరముగా, ఆనందకరముగా, వృద్ధికరముగా మార్చే ధన్యత దేవుడు మన ఎల్లరికూ దయచేయును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి మేఘమెక్కించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమస్వరూపివైన తండ్రి, చెప్పబడిన కొద్ది మాటలు మా హృదయ అంతరంగం ఫలింపజేసి వృద్ధి చేయమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత కీర్తన పాడుతుండగా ప్రభువుకి చాలా సమర్పణ చేసుకుంటాం.